రాజు కొడుకు బిడ్డ గవర్నర్ రాజు కొడుకు సత్యలోక సౌరకట్ట దేవత తీసుకుపోతాను ఏమో సత్యలోక సౌరకట్ట వేరు అయ్యా రాజా సత్యలోక సౌరకట్ట పోతుంది కానీ అమ్మా ఈ గోవర్ధనగిరి నగరం కాళ్ళట్టు మేము కలగన్నామమ్మా కాలు కూలినట్టు కలగన్నాం మా తల్లి రత్న వెళ్ళి మా తల్లి గౌరీ రెస్టారెంట్ కలగన్న మంచిగా ఉంది వాళ్ళు మంటల్లో కాలిపోయినట్టు పట్టంత బస్సు బాలాత రూపాయలు ముఖంబొక్కలని కళ్ళు కనతలు పడ్డాయి అంటే వెళ్ళి ఒక మాట అన్నది అమ్మా ఊరు కాలిపోయినట్టు కలగన్నాం తల్లి చచ్చిపోయినట్టు మా తల్లి మంటలో కాలిపోయినట్టు కలగన్నాం అమ్మ మంచిగా ఉన్నాడు ఆయన మంచిగా ఉన్నాడు అందరైతే మంచిగా ఉన్నారు ఊరైతే ఊరు మంచిగా ఉన్నది సరే తండ్రులారా అని లేదు పంపుతాను లేని ముచ్చట పంపుతాను కానీ మీరు సత్యలోక సౌరకట్ట వేరు ఆ చదువు కాదు సెల్లు ఈ చదువు చదువుకొని వచ్చిన సెల్లు అవ్వ పుట్టున్న పెరగను ఇప్పుడు ఒక చోట పడుకోవాలి ఊళ్ళకి వస్తే మన మనకోరాలను నేర్చుకుంటాడు సారీ మీ చెల్లెకి ఇక్కడ వచ్చారా సత్యలోక సౌరకట్ట కాలిపోయింది కాలిపోయినాక ఇదే కాలిపోలేదు కానీ బొక్కుకుండా వచ్చారు అన్నట్టు అలా అయితే చెప్తాపా మధురైనా చెప్పాలి ఎవరితో చెప్తాడు ఎందుకంటే రాజుతో చెప్తేనే ఊళ్ళో రాకుండా వేయాలి ఊళ్ళో కట్టే 10 మంది చూస్తారు 10 మంది చూస్తే 10 మంది బరువు వస్తే మన పొరగాని కట్ట నేర్చుకుంటారు చెల్లు రామ 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 రాజుతో చెప్పాలని కచ్చిరేడు గురించి వస్తూ ఉన్నారా కచ్చిరేడు కచ్చారు అయ్యా గోవర్ధన రాజా అమ్మా ఏమిటమ్మా అయ్యి ఎంత నిమ్మలంగా ఉన్నాడు కానీ నీ కొడుకుని బిడ్డ అడిగారయ్యా నా కొడుకు సుమిత్ర మహారాజు నా బిడ్డ రత్న వెళ్ళి చదువులకు పంపించాను నేను కొడుకు ఇక్కడ కాదు చదివేది ఎక్కడ కాదు నా కొడుకున్నా నా బిడ్డ ఇక్కడ కాదు అక్కడ కాదు చదివేది అత్యలోకముల సరస్వదేవి తన చెప్పుతుంది నా కొడుకు నా బిడ్డకు మీరు చదివిస్తారు చిల్లర కానీ ఇక్కడ కానీ నేను చదివిస్తాను కేవలం చదివిస్తారు కానీ నా పిల్లలు అక్కడ చదువుతారు ఆయన పొంగుడు చూడ గొప్పతనం చూడ నా పిల్లలు ఇక్కడ అక్కడ కాదు సత్యలోకం వల్ల దేవలోకం వల్ల చదువుకుంటే వేరు మీ పిల్లలకి ఇక్కడ చదువుకుంటే నా పిల్లలు అక్కడ ఉంటాను అయ్యా ఒక్క మాట ఏం మాట నీ బిడ్డకి పెళ్లి చేసిన ఆయన మొక్కన్నా అక్క ఆయన మొక్కన్నా నా బిడ్డకి ఎక్కడ చదువుకుంటుందని చెప్తా నా బిడ్డ పెళ్లి మీకు తెలవకుండా చెప్తాను బిడ్డ పెళ్లి అంటే మా ఊళ్ళో సుతలా కలిగపోతా ఇల్లు పెట్టపోతున్నా వాళ్ళు సత్యలోక చదువుకడే అవును కదా వాళ్ళు ఆ చదువులు కాదయ్యా పేరింది ఈ చదువులు అంటే అర్థమైంది కదా తెలుగు మీడియం కాదు కాదు ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగు మీడియం కాదు ఈ చదువు నీకు అర్థమైంది కదా వాళ్ళు సత్యలోక చదువులు ఆ చదువు ఈ చదువులు అంటే అన్నయ్యలు పోయి ఆత్మగలు నీ బిడ్డలు ఎంత మాట మాట్లాడినావు అన్నయ్య ఆత్మగల చేస్తావు బాలు పెట్టే రామ రామ మొగలు పోయి అన్నయ్య పోయి ఇది ఎట్లా ఎప్పుడు కాదు నావు నావా నన్ను కొట్టి చంపుతాను అది నావా రాత పాడవారు అదే అన్నం చెప్తాను ఎందుకు
ఎందుకంటే నువ్వు మొగోను అయితే మధ్యలో బాయ్ కాడ నీ బిడ్డని కొడుకు మొగోను అయితే పోయి చూసి గప్పుడు మమ్మల్ని అను సిగ్గయి మధ్యలో బాయికాడు ఉన్నారు వాళ్ళు మధ్యలో బాయ్ ఊళ్ళో రాబోద్ది ఆక ఊళ్ళకి అత్తి తిరగదు కానీ ఏ ముఖం పెట్టుకొని ఊళ్ళో పోవాలని మారుమల్ల తోట మధ్యలో బాయ్ కాడ ఉన్నారు నీ కొడుకు నీ బిడ్డ బట్టి మనిషి మాట నిజమా అబద్ధమా నా కొడుకు నా బిడ్డేమో సత్యలోక సభలో చేయిండు బాయికాడ ఎట్లా ఉంటారు మీరు ఎవరు చూసి ఎవరు అనుకున్నారు అయ్యో మాకు తెలవాలని కొడుకు తెలని బిడ్డ తెలవా మాకు తెలవకుండా మీ అన్న మాట అబద్ధమైన మా ఇద్దరు ప్రాణంది అది మొద్దు అది ఆ మొద్దు తలకాయ పెడతా గొడ్డలి కదా ఆ కత్తి కత్తి నా తలలేపు తల తప్పితే నా తల తప్పితే మొద్దు దగ్గర అయితే వీళ్ళు అన్నమాట నిజమా ఏంటని తన గానాడు గోవర్ధన వారు భార్య తీసుకున్నాడు మంచి బాయి వేదికైనా బాయి వేదిక చూడు తర్వాత బాయి వేదికి వస్తా ఉన్నాడా రాదు గోవర్ధన మహారాజు బాయి వేదికైనా బాయి వేదిక చూడు ఊరికి వస్తా ఉన్నాడా బాయి వేదికి చూడు అంత దూరం ఇద్దరు పిల్లలు తండ్రిని రోజు వారికి ఇద్దరి పిల్లలు దుఃఖవాగలేదే అయ్యయ్యోనే దేవుడా దేవుడా అయ్యయ్యోనే దేవుడా ఇద్దరి పిల్లారైతరా ఊరు కాలిపోయిన కలగన్నం నాయన మన రాజ్యం కాలిపోయిన కలగన్నమే నానా చదువులు పాడు చదువు కాడ అన్నకు కలవట్టదు నాకు కలవట్టుదే నాయన గిరినగరం కాలిపోయినట్టు గోవర్ధని గిరినగరం కూలిపోయినట్టు నువ్వు కలగల్లో నాయన మంటల్లా మా చిన్నమ్మ గౌరీ గాలిపోయినట్టు నువ్వు గాలిపోయినట్టు నానా మేము మా మనసు సాగలేదురా మా అమ్మను చూడాల మా నాయనను చూడాలి నానా పాడు అన్నానా చదువులు పాడవాడనాయి మేము భూములు చదువుకోని మా బాబును చూడాలా మనం చూడాలా నచ్చిన నాయన ముందు కన్నా ఇద్దరు పిల్లలు పోరగాళ్ళు వరే వారి పోరికి బుద్ధి లేకుండా నీకు బుద్ధి లేదా నీకు బుద్ధి లేకున్నా పోరి నీకు బుద్ధి లేదా నువ్వు చూడబోతే వచ్చి మంచి లెక్క కనబడతలేదు వీరగా రీతిగా బిర్రగా పొట్ట ఏర్పడుతుంది అన్న ఆలుమొగరైండు సత్యలోకం నేను చదువుతే ఆ చదువులు చదవరా పోరాడంటే మీరు ఈ చదువు ఆ చదువులు కానీ ఈ చదువులు చదివిల్లన్నవా పిల్లలు పోవాలన్నవా ఎట్లా నాయమైతుంది నాను రామ రామయ్య చిన్ని కృష్ణయ్య నాన్నగారు శ్రీరామ రామయ్య చిన్ని కృష్ణయ్య నాన్నగారు అంత మాటని నోటికి ఎట్లానే వచ్చినారు
10 రూపాయలు దవనాలు వేసి పంచాయతీ చేసుకొని ఆలుమూల పోయి అన్న మేము అన్న ఇళ్ళలో పోయి ఆలుమూలమే బాబు మాకే తప్పు తెలియదురా మాకే నేరం తెలియదు నాయనా మేము ప్రతి మంది పిల్లలు నాన్న మాకు కోడి కట్టకురా బిడ్డల మీద బాబు మా కన్నాయ పోకు నాయన కన్న బిడ్డ బాబు మాకు ఎవరు లేరురా మేము చిన్ననాడ ఎవరు దాచుకున్నవే నాన్న లేని పిల్లలావే ఇప్పుడు మాకు అమ్మ ఉంటే అయ్యా నా బిడ్డలు కొట్టవు నా బిడ్డలు కొట్టగాని ఆ నామని గడ్డవు రాకపోరా బాబు 100 రూపాయలు ఇచ్చినోరు నాయన అనే కాలు మొక్కుతానని 2 కాళ్ళు వద్దమ్మా కాలిపోతుంది నా ఊరు కాలిపోలేదు మంటల మేమెందుకు కాలిపోతాము ఎంత మంచిగా పంపుతున్నారు నీకు పెళ్లి కావాలంటే నేను పెళ్లి లేకపోతే నీకు ఎప్పుడు ఎవరు దొరకలేదా తననే కూర్చోవాలంటే నేను ముగ్గురున్న కాడ ముచ్చట పెట్టకుండా 10 మంది ఉన్న కాడ పంచాలి చెప్పకుండా నా ముఖం నల్ల ముఖం ఏత్తే కదరా కాచి కొడుక చెల్లు కూడా నీకు ఎంత బుద్ధి లేదు లంచ కొడుక నీ కాళ్ళు మొక్కుతారా ఎందుకు అంటే తొడవుట్టిన స్త్రీలో నా స్త్రీ నేను చూడంగా అంత మాట కాలుతున్నదా నా నా నాన్నగా తండ్రి బాబు నా తోడు ఇచ్చిన చెల్లెను అది వీళ్ళని కొడుతుంది అది కుదిరి ఏడుతాందిరా బాబు బాబు మేము ఆడుకో అది వెళ్ళలో పోయి ఆడుకోవడం కాలేదురా నాయన నీ కాళ్ళు మొక్కుతావు బాబు మా చెల్లెను అన్నగురా మా చెల్లెను కొట్టకు అందరూ కోపం అంటే చెల్లెను కొట్టే చెప్పరు నన్ను కొట్టు అన్నదే తన్నుడు బాబు నన్ను కాదు చెల్లెలు గంట కన్నడు సుమిత్ర మహారాజు అన్న మీద ఒరి రాది గావించరు అన్న మీద ఒరి రాది గావించరా అన్న సుమిత్ర రాజాను ఇప్పుడు కదా బాబు నువ్వు చెల్లెను అన్నగురా చెల్లెను కొట్టకు కొట్టకు చేస్తే నన్ను కొట్టు అన్నది అన్న చెల్లె అంతకింత ప్రేమ చెల్లె అంతకింత బ్రహ్మానా నీకు చెల్లంటకింత ప్రేమనా నీకు చెల్లంటకింత బ్రహ్మనా అన్న అందుకే మన తెల్లన్నది ఆడు ఇళ్ళకు కూర్చొని రోడ్డు అన్నలకు సైడు చెల్లెళ్ళు ఉండాలి చెల్లెళ్ళకు సైడు అన్నలు ఉండాలన్నదే కాకపోతే అన్నలు పోతారు అన్నలు కాకపోతే చెల్లె పోతారు అన్నదే అవ్వ ఇక నాన్నలు కదా తండ్రి అన్నమ్మ భార్యాడు నాన్నను కొట్టకు బాబు నీకు కోపం వచ్చే అన్నను కొట్టే దెబ్బలు నాన్న నువ్వు నన్నల్లో కొట్టలేవా నన్నల్లో కొట్టలేవా
అన్న ఎల్లవై ఆడవాళ్ళు మీరు బీరగా రీతిగా బీరగా పొట్ట ఏర్పడతాను నా ముఖం నల్ల ముఖం చేసి వదలంట కొడుక అప్పుడు ఇద్దరు పిల్లలు అన్నారు ఆయన రూపాయలు ఇచ్చినోని నువ్వు వెళ్ళవచ్చినాక మేము ఎడబోతామరా రూపాయలు ఇచ్చినావు నువ్వు వెళ్ళవచ్చినాక మేము ఎడబోతామరా బాబు మాకెవ్వాలి లేరు నాన్న ఇప్పుడు నువ్వు ఇళ్ళల్లో కొడితే ఇప్పుడు మా ఇద్దరు పిల్లలను వెళ్ళగొడితే మేము ఎడబోతాము నాన్న ఆమెతో కూడా కూర్చుని ఆ పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు నువ్వు పెద్దవాళ్ళ జీవన పోదరా నువ్వు చిన్నవాళ్ళ జీవన పోదరా ఏడబోతాము బాబా ఇద్దరి పిల్లల కనగంట పుచ్చడి కన్నీరు తీసుకుంటా మనం ఏడబోదవే అన్నా అన్నా సుమిత రాజా అన్నయ్యో మనం ఓదా అన్నయ్య ఏదన్నా బాయిల పడిదాం అన్నా మనం ఏదన్నా చేల పడిదాం ఏదన్నా చెట్టు కురి పెట్టుకుందాం అన్నా మనం ఎక్కడన్నా వెళ్ళిపోదాం రారా అన్నలే అవ్వా చెల్లెను మాత్రం కొట్టి తిట్టి ఎల్లగొడతా అంటే ఆ కొడుకు అన్నాడు సుమిత్ర మహారాజు నాయన పిల్ల కడపల కావిని తెలియదు మొగని తెలియదు కచ్చ విశాఖ తెలియదు మరి బల్ల తెలియదు మాత్రం మా చెల్లె కడపలో ఏమున్నది తెలియదు నాయన అంటే పదుగురు అన్న మాటకు పాటలు పట్టడా తండ్రి ఆ పదుగురు అన్నారు కదా అంటే అయ్యో మీ అన్నయ్య మీ బిడ్డలు మాత్రం మీ కొడుకు నీ బిడ్డ అన్న జల్లెలు పోయి అలమోగలైంది అన్నారు కదా ఆ మాట గట్టిగా పట్టుకున్నట్టుగా మాత్రం ఎల్లగొచ్చాడు అన్న జల్లు పోయి అలమోగలైన మీ ముఖం చూపద్రా ఏ బాయన్న చూసుకొని సాగు ఏ శర్వన చూసుకొని సాగు అన్నారు భగవంత చెల్లెలా చెల్లెలో రాత్రి వెళ్ళి ఎక్కడ పోదామే ఏ ఊరి పోదా అన్నా మనం ఏ పల్లె పోదాం అన్నా మనకు అబ్బసుట్టం లేదు అయ్య సుట్టం లేదు ఎవరు లేని వాళ్ళ మనం ఎక్కడ పోదాం చెల్లె మన బతుకు పాటు వాడ చెల్లె ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకుందాం ఏ బాయ్ అన్నా చూసుకుందాం మన కన్న తండ్రి వెళ్ళగొట్టినప్పుడు మనకెవ్వరు లేరని చెల్లెని తీసుకొని బయలుదేరిండే చెల్లెలా ఊరు పాడవాడ ఊరు మీద వండు పోయ్యనా అని వల్ల ఏడుచుకుంటా పోతాంటారా వల్ల వల్ల ఏడుకుంటా దేవదేవో వాళ్ళు పోతా రత్న వెళ్ళి నేనున్నంత కాలం నిన్ను దాదుకుంటా చెల్లెలా ఊరంటూ వదిలాను దేవదేవో బిడ్డకు దుఃఖం ఆగలేదు తండ్రి మీద కోపం వచ్చింది ఊరు మీద కోపం వచ్చిందిరా రోజులంత మన్ను బట్టి ఊరు పోకర పోసి ఇది రత్నాపురి పట్నం పోయి రాళ్ళపురి పట్నం కావాలన్నది అమ్మా పెట్టు చేపన పెట్టినది వాళ్ళు పోతా ఉన్నారమ్మా మండి కొడతాయి గౌరవకుండా పెద్దలు కొడతాయి రోడ్డు మురికట్టి ఎండలు గందవారు కొట్టమంటారా బిడ్డకు పెట్టారా పోతాను చూడు పుట్ట వేస్తున్న చెల్లె పుట్ట లోపల
పెరగబట్టరా పెరుగుతాంటే పొట్ట పెరుగుతుంది పోతంటే అన్నా నీ బాధ్యత నీ నడవలేదు అంటే చెల్లె ఈడ కూర్చుండు అంటాడు కజే కూర్చుండ పెట్టి నడిపిస్తాంటే అమ్మా ఏ గడియ నాతో ఎప్పటికి నాతోనే ఉన్నావు ఎవరిని కూడిందో నా చెల్లెని ఆయన కూడా అనుమానం వచ్చారా పాడవాడనే అమ్మో అన్న ముందు పోతాంటే చెల్లె వెనక పోతాంటే చూడు వెనక పోయేవాడు ముందు పోయేవాడు అనుకున్నాడు ఆ సుమిత్ర మహారాజు మా చెల్లెలో ఒక మాట అడుగుతాడు అనుకున్నాడు వెనకకు మరిండే దగ్గరికి వచ్చి వెళ్ళి కూర్చో చెల్లె అని ఆ చెల్లెలు కూర్చుని పెట్టింది చెల్లె రత్నవా రత్న వెళ్ళి నేను ఒక్క మాట అడుగుతాను చెల్లె ఏగిరేస్తే నాతోనే ఉన్నావు నేను అడిగేస్తే అడుగులు ఇచ్చావు అడుగులు అడిగేసి నడిచినావు ఏగిరేస్తే నాతోనే ఉన్నావు నన్ను తప్పి నువ్వు ఏ గడియా చెల్లె నువ్వు కాలు దారినవో తెలియదు చెల్లె ఏ గడియా ఎవరితో మాట్లాడినవో తెలియదు ఏ గడియా కారు దారినవో తెలియదు చెల్లె నువ్వు ఎవరిని గురించి తెలియదు ఎవరిని కూడా ఒక్క మాట రేపు అంటాడు ఆ పిల్లగాడు పవిత్ర రాజు ఎవలను కూడినవు ఏనాడు కారిన అన్నమురా అడగమ్మ నోరు ఎట్లా వచ్చరా అన్నయ్యో మనం బడి వేల ఇద్దరు నేను అన్నం తిన్న ఇద్దరు అన్నం తిన్నవల్ల నీ ఎమ్మడి నీ నచ్చిన గాని నీ అడుగులు అడిగేసిన కానీ అడుగు తప్పపోతురా అన్న చెల్లెలంజ అనుకున్నవా దొంగ అనుకున్నవా నువ్వు అడిగినాక నేనెందుకు బతగాడను అన్నయ్యా చెల్లె వీరాలు వచ్చినాక ఈ భూమి మీద బతుకుడు చేస్తావురా అన్న అన్నరారా ఎవరు కూడిన వారు చెప్తా అడిగినవురా అన్న కూడా చెల్లె ఎంతో నీకు తెలియదు అన్న నేను లంచదాన్ని నీకు కనిపించినప్పుడు అన్న అన్న నీ కాళ్ళకాల నేను తల పెడతారా నీ చేతుల కడగా ఉండదన్ను నువ్వు నా తల నరకలేవా అన్న నిలువుతారు ఎత్తి అన్న పొంద ఉడుకో ఓవే అన్న అన్నకే అనుమానం వచ్చినాక నేను బతికిన ప్రయోజనం లేదు నా తోడ పుట్టిన ఏగిలేస్తే నీతోనున్నా నేను ఏగిలేస్తే నీ అడుగులు అడిగేసిన ఏగిలేస్తే నీతోనున్నా అన్న నీకు అనుమానం అయ్యకు అనుమానం వచ్చిందంటే కట్టుకున్నా లోకానికి అనుమానం వచ్చిందంటే కట్టుకున్నా కానీ తోడ పుట్టినోడివి నీకే అనుమానం వచ్చినాక నేను ఎందుకు తట్టుకుంటారా నీ కాళ్ళకాల నా ప్రాణం తీయమని కనకం చేతికి ఇచ్చింది అయ్యయ్యో నే చెల్లెలో చెల్లె రత్న వెళ్ళినా చూడాలే కానీగా అయినా మాట అంటే చెల్లెలో ఎవరేమన్నా నా మనసు బాధపడలేదురా నువ్వు ఒక్క మాట అంటే నా మనసు బాధైంది అన్ను నా పారం నీవన్నదే అమ్మా చెల్లెరా చెల్లె
ఎప్పుడు అడగా ఓను రాగా రత్న వెళ్ళి నీ కాళ్ళు మొక్కుతా చెల్లి ఈ మాట నిన్నెప్పుడు అడగనే అమ్మా మాట అడిగి నేను అమ్మగారి వాడిని చెల్లె వాళ్ళు మొక్కుతా చెల్లె రత్న వెళ్ళి నువ్వు అడిగినందుకు ఎలా సాగు చేయమన్నా వాడా చెల్లె ఇలాంటి మాట ఇంకా 100 మంది అన్న నా మనసు బాధపడపోవురా అన్ను పుట్టినోరి ఈ మాట అన్నాక నేను బతికేందుకన్నా ఈ మాట నేను ఏనాడు అడగనే నాది పొరపాటు చెల్లాను చెల్లె 2 కాళ్ళు మొక్కినే లేవనెత్తిండే అమ్మా రత్న వెళ్ళి ఒక్క మాట చెల్లె ఈడుకు పెద్ద నేను వాటికి పెద్ద నువ్వు నీ కాళ్ళు వచ్చటని కానీ నా కాళ్ళు ఒక్కదు చెల్లె 2 కాళ్ళు వచ్చిండే పిల్లలు చూడు మరి కింది కచ్చి 2 పిల్లలు పిల్లగాడు సుమిత్ర మహారాజు ఆ పిల్ల రత్న వెళ్ళి అది కిందికి ఎప్పుడు వచ్చలో అన్నారు సాయసం అడుగుతాను అన్న ఇక నేను నడవాలేనని చెట్టు కాడ ఊరింది బిడ్డ పిల్లగాడు ఆకలి వాళ్ళకు వలవల వలవల కంటి ఊరిడ కానీ వేతను దూరమమ్మ కన్నీరు బ్రహ్మదేవునికి మొదగొట్టింది బ్రహ్మదేవుడు ఏమనుకున్నాడు అబ్బాబ్బా 2 పిల్లగాళ్ళకు ఆకలి అల్లారనుకున్నాడు అడవిలో నా బ్రహ్మదేవుడు చూడమమ్మ ఆవును లేగరాజుడు తాను కూడా ఆవు లేగను మాత్రమే అడవిలోనే ఎప్పుడు ఉట్టిస్తున్నాడు అడవిలోన ఆవు లేగను ఉట్టించింది ఆవు లేగను ఉట్టిస్తా సుమిత్ర మహారాజు వచ్చింది చెల్లె పొద్దున్న దాకా ఈ ఆవును కస్తాను పొద్దున్న దాకా ఆవును కస్తే శ్రీకారంగా పడితే ఈ పాలు దాకా మనం బతకవచ్చు అనుకున్నాడు సుమిత్ర మహారాజు తడమ్మా ఆవులేవని అదుకుంటా వస్తాడు చూడమ్మా పాలు విడుకుంటారు తాగుతారు మంచిగా పాలు తాగడానికి పాము మంచిగా పెరుగుతుంది కడుపులో మా చెల్లె కడుపులో కామినే ఉన్నదో మోయినే ఉన్నదో కడుపులో బల్లే అయిందో మా చెల్లెకు అనుకున్నాడు పిల్లగాడు సుమిత్ర మహారాజు ఒకనాడు ఇక చెల్లె అది ఇష్టపడి చెల్లె వండుకున్నది పిల్లగాడు పాలు విండిండు చెల్లె తలాపున పెట్టిండు తాగుతాడు మా చెల్లెలు ఎత్తినాక తాగుతుంది అని చెల్లె తలాపున పెట్టి మా నిద్రగనం లేపితే అర్థాలు సోంటాడు అని తలాపున పెట్టి ఈ పిల్లగాడు వండుకున్నాడు చెల్లె పండు ఎప్పుడు వండుకున్నాడో చెల్లె మాత్రం తలా ముఖాన కళ్ళగా చేసిండు మరి కాళ్ళ ముఖాన తలా వేసి ఈ సుమిత్ర మహారాజు ఊరికి ఆలోచిస్తాడు ఈ పిల్లగాడికి నిద్ర పడతలేదు మా చెల్లె కడుపులో ఏం తయారైంది మరి మా చెల్లె కడుపులో మరి కామిని తయారైందా మోయిని తయారైందా కట్టె విషాలు తయారైందా మా చెల్లె కడుపులో బల్ల తయారైందా ఏం తయారైందా సుమిత్ర మహారాజు నిద్రపడతలేదు కడుపులో ఉన్న పాము సర్వలో ఉన్న పాలను పసిగట్టి కడుపులో ఉన్న అందుకోనే ఉన్నది చెల్లె మాత్రం రత్న వెళ్ళి పై 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 అంట పాము ముసకొడుతుంది కడుపులో ఉన్నాక ఈ పిల్లగాడు అగో ఈ సప్పుడు ఎక్కడదని కన్ను తెచ్చి పిల్లగాడు చూస్తాళ్ళకెళ్ళి చెల్లె ఎడవ ముక్కులకెళ్ళి ఎంటిగా తోడుతోడి నాగా వెళ్తాను ముసకొట్టుకుంటా పై పై అని పాము బయటికి వెళ్ళింది ఎల్లంగా ఎంటిగా తోట అయింది వెళ్ళినాక బారగాని దొడ్డ అయింది నాగసర్పు పిల్లగాడు సుమిత్రానికి బుల్లెడు వేగులు గుప్పెళ్ళమని ఇన్ని రోజు నువ్వు పామును మోసుకుంటావా రత్న వెళ్ళి ఈ పిల్లగాడు ఏడుస్తాడా ఆ పాము బయటికి వెళ్ళి బారగా దొడ్డాయి
ఆ సర్వకాడి పోయి పాలు తాగుతాను పిల్లగాడు సుమిత్ర మరం చేస్తుంది పోతే మాత్రమైనా ఉంటేనేమో పులిపిల్లలు నేను పోతే బలిపిల్లలు కానీ ఆ పాము తప్పిననే కావాలి మళ్ళా మరి మా చెలికట్లో పోతే ఎట్లా అనుకున్నాడు పిల్లగాడు సుమిత్ర మహారాజు మరి ఎంతైనా కానీ అన్నం తినటువంటి కొట్టద్దు పాలు తాగని కొట్టాలి అనుకున్నాడు సుమిత్ర మహారాజు ఆనాడు మాత్రమైన పాలను తాగి ఆ సర్వలున్న పాలు తాగింది పాము ఈ ఎనుకకు మర్రదాన్ని ఎనుక మన్నప్పుడు సుమిత్ర మహారాజు చేత బట్టి అప్పటికిప్పటికి నేను వెనకటి పెద్దనా నాగబాబును వచ్చినోడు మరి ఒక రాగి పైసాన్ని దాన్ని నోట్ల పెట్టి ఆ పుల్ల ఈ పుల్ల ఏరి కాలేయాలని ఉంటుంది మరి నా జేబులు 5 లేవా 10 లేవా ఈ పామును అట్టుగా నాకు ఆరేస్తా అని ఆ పామును అంత దూరం తీసుకపోయి ఆ పుల్ల ఈ పుల్ల ఎదిరి కాటం పెట్టి పాముని కాలేసిండు పామును కాలేసిన కాడ అలనాడు పుట్టకొచ్చిన 3 పువ్వులు చూడమా పాపలు పడి 3 పువ్వులు అయినవి ఎర్రదొక్క పువ్వు తెల్లదొక్క పువ్వు నల్లదొక్క పువ్వు 3 తీర్ల పువ్వులాయరా 3 తీర్ల పువ్వులైనప్పుడు ఈ పిల్లగాడు సుమిత్ర మన కూర్చుంది ఇవి పాపకారి పావింది ఇవి మాత్రమైన పువ్వులైన అని ఈ దత్తి తీసి 3 పువ్వులను దత్తిల ముల్లగట్టి మా చెల్లెడు చూస్తాను దత్తిల ముల్లగట్టి అంత దూరం చెట్టు ఉంటే చెట్టు కొమ్మలు అలవెట్టింది పిల్లగాడు చెల్లె చూడకుండా చెట్టు కొమ్మలు పెట్టి పిల్లగాడు సుమిత్ర మహారాజు చెల్లపంటి బాలుడైన పండుకుంటా చెల్లపంటి బాలుడైన చెల్లపండు పిల్లగాడు సుమిత్ర మహారాజు ఎప్పుడు పండుకున్నాడు ఎప్పుడు ఇక్కడ వండుకున్నారు మనంగలు వేసి నా బిడ్డలు వేసి అన్నది అన్న సుమిత్ర మహారాజా ఒక మాట అన్నా నాకు ఇప్పుడు మాత్రం అనగా ఇరుసట్ల బరువు దిగినట్టు అనిపిస్తుంది అన్న నా కడుపులో మాత్రం కాయను మొయ్యను కట్టె పిశాసు వాళ్ళు నాకు తెలియదు అన్న ఇప్పుడైతే వడ్ల బరువు దిగినట్టు అనిపించింది అవునన్నా అప్పుడు సుమిత్ర వాడు అనుకున్నాడు చెల్లె నీ కడపలో ఇన్ని రోజులు వచ్చి నువ్వు పావన వచ్చి నువ్వు కడపలోకి వెళ్ళి పావనతో నేను చంపిన చెల్లి అని తప్పని చెప్తా చెప్తే మా చెల్లె ఆడుకుందా గుండె ఆవిడిపోయాయి మా చెల్లె చచ్చిపోతే నాకు చెల్లె దొరకొద్దా పామును మోచినవని మా చెల్లె తోడి ఈ మాట చెప్పనన్నాడు సుమిత్ర మా చెల్లెకి ఈ మాట చెప్పాలనుకొని తన కడుపులో మాట తన కడుపులో ఉంచుకున్నాడు సుమిత్ర మహారాజు చెల్లె అడుగుగా అంతే సాగు చెల్లె అన్న పిల్లగాడు ఏమన్నాడు చెల్లెని కాసేపు పండుకుంటాడు అన్నాడు సరే అన్న పండుకు అన్నాను అన్నదా ఆ అన్న మాత్రం సుమిత్ర మహారాజు పక్కన పండుకున్నాడు ఈ బిడ్డ కూర్చున్న కాడ ఏమనుకున్నది ఆ మరి కింద కూర్చుంది ఆ బిడ్డ అనుకున్నది బాబు మనకి ఇంత దూరం కొడుతుంది నాయన బాపు ఈ బిడ్డలో కదా నాన్న ఈ పిల్లలు కదా నాన్న అని ఆ బాపుడు అది చేసుకుంటా ఆ బిడ్డను మీద నాకు ఎట్లా పొద్దు అని అచ్చన్న గిల్లెలు తెచ్చుకొని అతను అడుగుతున్నారే అచ్చన్న గిల్లలు కగలవంటి ఎప్పుడు వేసిందో ఒక అచ్చన్న గిల్ల కగలవంటి చెట్టు మీద ముళ్ళగట్టి పెట్టలేదా పువ్వులమ్మా అయ్యో ముళ్ళ కళ్ళరాగిందే ఆ చెట్టుకు ముళ్ళకు రాకి ఆ పూల మాత్రం ముళ్ళ తీసుకెళ్ళి పడ్డది ఆ ముళ్ళను మాత్రం ఆ దస్తి చూసింది అరే ఈ దస్తి అయితే నా అన్నదే ఈ దస్తికి నా అన్నదే మరి ఇలా మా అన్న ఏం పెట్టిండు ఆ చెట్టు మీద ఎందుకు పెట్టినా అని ఆ ముళ్ళని ఇట్లా ఇప్పుడు చూసింది ఇప్పుడు చూసారు 3 పూలు కనిపిస్తాను ఒక పువ్వు తెల్లదొక పువ్వు నల్లదొక పువ్వు పూర్తిగా పూల చూసింది 3 తీగల పూల చూసిన బిడ్డ అనుకున్నది అన్నా నా ఏ ఊరికైనా ఏ పల్లెకైనా తంగిన మొగ్గ నా తలలు ఉండాలన్నా అట్లా 3 పూలు కనిపిస్తాను నేను చదువులు పోయే
అన్నప్పుడు పూలుదే అన్న నేను అన్నా చేతనా అన్నే అన్నాడు చెల్లాడ నాగన్న ఉన్నాడే నాగన్న ఉంటే నేను నాగన్న ఉన్నాడని భయపడ్డా చెల్లె నేను భయపడి పువ్వులు తీరే చెల్లె అన్నాడు చూసినవా ఆనాడు పువ్వులు తెచ్చుకొని వాడు ముల్లె కట్టుకొని మా చెల్లె చూస్తుందని చెప్పి దాచుకున్నాడు అంటే ఈ పువ్వులే పాటు మా అన్న పిల్లాన్ని పెట్టుకుందాం అని చూసి అంటే మా వదిలే పెడతానని చూసిండు అన్న పిల్ల అదే మా అన్న పిల్లని పెట్టుకున్నాం అని చూసిండు అంటే మా వదిలే పెడతానని చూసిండు అప్పుడు మా అన్న తక్కువ కాదు ఆయన ఆ పువ్వులు చూసుకుంటా అన్న పట్టుకున్నాడు పూలను పట్టుకున్నది ఆ బిడ్డ అనుకున్నది మరి ఈ పూలు 3 పువ్వులు ఉన్నాయి మరి నా అన్నకు వెక్కి చూస్తా పువ్వులు నా అన్నకింత మంచిగా ఉంటాడు అని వండుకున్నాడు అన్న మాత్రం వండుకున్నాడా ఎర్రదొక పువ్వు తెల్లదొక పువ్వు నల్లదొక పువ్వు 3 తీర్ల పువ్వులుంటే తెల్ల పువ్వు తీసింది కుడి చెవులో పెట్టింది మరి ఎర్ర పువ్వు తీసింది ఎడమ చెవులో పెట్టింది నల్ల పువ్వు తీసి నరిగెత్తులో పెట్టింది అయినప్పుడు అన్నను కన్న చూసింది నా సుమిత్రమారా పూయటి నువ్వు పావైపోయినరా పూలు వేయబట్టి నాన్న నువ్వు పావైనవా నాన్ను ఈ పూలు వెళ్తే నువ్వు ఎంత మంచిగా ఉంటాడు అన్నా నీ మీద పూలు వెళ్తే నువ్వు పావైపోయినవా అన్న పాపగారి చెల్లెలే పాపగారి చెల్లెలే చెల్లె మీద మన్న పోయేనా ఈ చెల్లె మీద నువ్వు పోయా ఈ చెల్లె పాడవారా ఈ చెల్లె చేయబట్టి నువ్వు పావైపోయినా అన్నారు పామును పట్టుకొని గమనాలు బట్టి నిన్ను చూసుకొని నేను బతుకుతానా నన్ను చూసుకొని నువ్వు బతుకుతానవే అన్నా నిన్నల్లా చూసుకొని నిన్నల్లా బతుకుతానా తీసి అన్నను బాబా కట్టిందేమో ఇక్కడ ఉన్నావు ఏ ఊరికన్నా పోయి ఏ పల్లెకన్నా పోయి నీకు నేను పాలడు కత్తరా అన్నా అని ఆ బిడ్డ చూడు అన్నను మాత్రం అనగట్ట బాబా కట్టుకొని బాబా కట్టుకున్నదే తిరిగల్లా భారత దేశం ఎక్కడంతా మనం బతుకుదాం అన్న అన్న బాబా కట్టుకుంటది వాడు పామైన వాడు ఏమనుకున్నాడు మా చెల్లి నన్ను తీసుకొని ఏ ఊరికన్నా పోతుంది ఏ పల్లెకన్నా పోతుంది ఓ కోరి ఇష్టపురును పట్టుకొని వచ్చిన వాడిని నన్ను కొట్టినందుకు ప్రజలు వస్తారు మా అన్నను కొట్టకుండా అని మా చెల్లి అడ్డ వస్తే మా చెల్లెను కొడతారు అప్పటికిప్పటికన్నారు అగ్గి అయ్యబట్టి నువ్వు ఒక్క దెబ్బ నువ్వు ఏవట్టి అగ్గికొక్క దెబ్బ నాట నేను చేయబట్టి
నా చెల్లె దెబ్బలు ఎక్కడ పడుతుంది మా చెల్లె బాబాలు నేను అనుకున్నాడు పిల్లగాడు సుమిత్ర మహారాజు తరుణ బాబలకి వెళ్ళి దారిపోయిండు బాబలకి వెళ్ళి సుమిత్ర మహారాజు దారిపాడు ఇలా ఉరుకుతానే ఉన్నాడమ్మా బాబలకి వెళ్ళి జారి అన్న ఉరుకుతాను అన్న నా సుమిత్ర రాజా నా అన్న పోతే మళ్ళా నాకు దొరకడానికి ఉన్నది కాదిద్దా దేవో దినాల చెక్కుడా అన్న ముందు ఉరుకుతానేమో వెనక ఉరికి వస్తాదమ్మా వైపై అన్న ఉరుకుతా నన్ను నువ్వు పోతే ఈ చెల్లకు మళ్ళా దొరకవురా అని అయ్యో తలిగేది రౌతులు చూడరా తిరిగేది ముళ్ళు రారా రౌతులు చూడ తిరిగే ముళ్ళు కారకుండా అన్న అన్నారుగా అన్న ముందు పోతాను చెల్లి వెనక ఉరికేస్తాండి పిల్లగాడు సుమిత్ర మహారాజు ఏమనుకున్నాడు మా చెల్లె చూసినవా కలిగే రౌతన కాంతలేదు ఇరిగే మొన్న కాంతలేదు అన్న అన్న అనుకున్నా నా ఎంబడి వాడు ఉరికొస్తుంది మా చెల్లి అనుకున్నాడు అయినా నేను ఎంత దూరం ఉరికాను మా చెల్లి ఎంత దూరం అని ఉరికొస్తుందిరా ఏదన్నా పుట్ట చూసుకొని నేను పుట్టల పడిపోతే మా చెల్లె ఏ ఊరికన్నా ఏ పల్లె కన్నా పోయి బతుకుతుంది అనుకున్నాను ధృవాతన మామూని మనవలకి వెళ్ళి పిల్లగాడు ఉరికిరాను చూడవమ్మా ధృవాత మాముని అవతల జటంగా మాముని అస్త్రే ఉన్నాయి ఈ ధృవాత మాముని మనం దాటింది పిల్లగాడు జటంగా మాముని ఈ బార్డర్ దాటింది ఏ బార్డర్ ధృవాత మాముని బార్డర్ దాటింది ఈ జటంగా మాముని వనంలోకి వచ్చింది ధృవాత మాముని వనం దాటి జటంగా మాముని వనంలోకి వచ్చింది కారణంలో కూడా కన్నకోయిల పుట్టలు వచ్చిండు పుట్టల తల పెట్టిండే తల పెట్టినప్పుడు చెల్లె కళ్ళ చూసింది పుట్టల నాన్న పడిపోతే మళ్ళా నాకు దొరకదనుకున్నదే పుట్టల ఎప్పుడు తల పెట్టిన గిల ఉరికొచ్చింది ఆ బిడ్డ అన్నతో కాబట్టి నాదే తోక పట్టి ఇటు గుంజుతాను మీరు పుట్టల పడద్దురా అని ఆమె అతుకుంటాను నన్ను పుట్టల పడే చెల్లి ఎంత దూరం వస్తాను పిల్లగాడు పుట్టల తలకి పెట్టి పుట్టలకు పిల్లగాడికి వస్తాను పడద్దా నా చెల్లెకు వస్తాను పొలగాడి పూసలు తొలిగిపోతాను ఏనాడు చెల్లె మీద కోపం రాదు సుమిత్ర మహారాజు పోయి పాడలే నన్ను పుట్టల పడనిస్తలేదని తోకతోడి చెల్లె చెక్కలు తిండు సత్తిగానే అంత దూరం అంత దూరం పడ్డప్పుడు పుట్టలకి వెళ్ళి పేటి పిల్లగాడు సుమిత్ర రాజే అవ్వా ఏమి పాపం చేసిన అన్నయ్యా అని ఆ బిడ్డ గిరగిర ఉరికొచ్చి పుట్ట మీద ఒరిగింది పుట్ట మీద ఒరిగిన బిడ్డనే అవ్వా అన్న సుమిత్ర రాజా ఈ చెల్లె నిడిచి పెట్టి పేనవా అన్న తప్ప నాకెవ్వరురా అన్నో సుమిత్ర రాజా అని రామ 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 పుట్టయిరా ఊరినారా నన్ను నువ్వు పుట్టల పడిపోయిన అన్న నేనేడవు అడరా అన్నా నేనేడా ఓడు అన్న నాకెవ్వరు లేరు అన్నా నాకెవ్వరు లేరు అన్నారే మీద ఒరిగినారా వాట ఉరుతాంది బిడ్డ అమ్మగారా వాట ఉరుతాందా ఈ బిడ్డ వాట ఉరుతాండే ఆ పుట్ట మీద వాడు ఎడతా అంటే కానాడు జటంగా మామని వాడుడైన గంగా తాడి పోతాడు కమన్న సంకలు పెట్టుకున్నాడు రామ 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 రామ
అన్నా సుమిత్ర వాళ్ళని నేర్పుతాను అరే ఇక్కడ వాళ్ళ ఆవిడ అలికిరి వస్తుందని అటు పోయే మన దబా దబా పుట్ట కడికి వచ్చింది అమ్మా ఏందమ్మా పుట్ట పట్టుకొని నేర్పుతాను నా అన్న సుమిత్ర వాళ్ళకి పావైందయ్యా పావైన అన్న పుట్టడ పడిపోయాను నా అన్న బయటకు అత్తలేడయ్యా నా అన్న కొరకు నేను ఎడతాను ఆయన అన్నేంది పామేందని మునివాడు యోగ దృష్టికి ఏంది ఇది ధ్రువస్తమా ముని శాపన వాడు చెప్ప నిరోధం చెప్తా అంటే వాళ్ళంత బాగా నాగండి అనుకున్నాడు గానాడు మాత్రం అయ్యా నా అన్న బయటికి రావాలంటే ఎట్లా వస్తాడయ్యా కనొక్క మాట ఏం మాట నీ అన్న బయటికి రావాలి నీ అన్నకు నిజేష్ అవతారం రావడానికి ఒక మార్గం ఉన్నదమ్మా అయ్యా నువ్వు ఏం మార్గం ఎప్పుడు ఆయన అది నీ వల్ల అవుతుందా బిడ్డ అయ్యా ఆ పని ఏదవుతామని చెప్తాను నేను ఎంత కష్టమైన వర్తన ఆయన నా అన్న కొరకు అంతనా ఆవ్. అమ్మా కానీ ఒక మాట ఏం మాట నీ అన్న లెక్క నువ్వు నీ అమ్మ వేసం కట్టాలను ఒక వేసం కట్టుకోని దేవలోకం పోవాలి దేవ మాణిక్యం దేవాలే బిడ్డ బిడ్డ నువ్వు దేవలోకం పోయి దేవ మాణిక్యం చెప్తే మనం చెప్తాను దేవమానిక్యం చెప్పి చెప్తాను తర్వాత దేవాడ ఆ. అవి గానాడు అనుకున్నది నా అన్న మగేష్టంగా తను ఇష్టవాది సరే 7 దేవగన్యలు చిన్నది దేవగన్న దగ్గర ఉంటుంది అది దేవ మాణిక్యం ఆ మాణిక్యం నువ్వు పట్టుకురావాలి పట్టుకత్తగానయ్యా వాళ్ళు కలిగితోల బాయికాడికి తానానికి వస్తారు వాళ్ళు కలిగితోల బాయికాడికి వస్తారు తానానికి సరే వచ్చినప్పుడు నువ్వు దంచుకరా సరే ఎత్తో మాకు ఎట్లనన్నా బాగుంటుంది ఆడదాని అవుతారు మేము పోతా బిడ్డ నువ్వే నిశ్చయం కట్టుకొని పోవాలి ఆ ఒక ఆనాడు చూడ బిడ్డ ముగేసన్నాడు ఆ బిడ్డ చూడవమ్మా రామ రామ సీతారామ రామ రామ సీతారామ రామ రామ సీతారామ ముగేశ వత్త వత్తరా రామ 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 నాన్నని తీసుకురావాలి నాన్న మాతో మనిషి వేసుకోవాలని అనుకున్నానమ్మా ఎందుకు అంత అప్పటికి ఇప్పటికి అంటారు కొంటే పూలు దొరుకుతాయి కొంటే జాగ్రత్త దొరుకుతాయి చేసుకుంటే భార్య వచ్చేది పేరు ప్రేమ దొరుకుతామ్మా అవ తోటే బాయ్ అన్నారు కడితే ఇల్లు అన్నారు తోడ పోతే తోడు దొరుకుతుందా ఎట్లా తోడు దొరకదని ఆపిటమ్మ చూడవమ్మా సీతారామరా చేనుడా కలికి సోనాల బాయికాడి కట్టింది కలికి సోనాల బాయికాడ నిలబడ్డదమ్మా దేవానికి ఏంది అక్క ఇక్కడ ఉంటాయా పోయి స్నానం చేసి రావద్దు చేసేవాళ్ళ ఒక్కలు 1 పెళ్లి చేసిన కానీ సైకిల్ వేసుకొని దాకా మా అక్క ఒక్కరు బేదారు కానీ అయ్యో అర్థం అని సైకిల్ నోసుకోడు దాకా బాయి పెట్టుకెళ్ళిపోతున్నా చూడమాయమ్మ వరమైలు వెళ్ళినా పర్వతం ఉన్నారా ఎడక ఎల్లలా పర్వతం ఉన్నారా
బాయలంటే ఎప్పుడైనా మనం ఏం చెప్తాం మనమే చేస్తాం ఎవరు లేరు ఎక్కడ ఎవరు లేరు కడుపు అటు ఇటు వస్తారు రారు ఎక్కడైతే ఎవరు లేరు కానీ మీ పెట్టిన నదికి పెట్టుకున్నా పెట్టి ఇది పెట్టుకున్నా నీరు పెట్టుకున్నా అది వేరే ముట్టుడైతే నాన్న కలుపుకోరా అబ్బో నీళ్ళ కలప నా పెట్టే వేరే ఎప్పుడు ఎక్కడ వేరే పెట్టుకున్నా అది వేరే వేరే పెట్టుకోవచ్చు నేను ఎవరికేలను మాయమ్మ ప్రాణం ఎత్తమాని రామ 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 ఏడువరక పైనకు దిగినారే రామ రఘురా తానవాడో తొండరమ్మ రామ రఘురామ ఆ బిడ్డ దుడి ఏమనుకున్నది మరి దేవగన్యల చిల్ల రాలేదని బాయిలకు తొంగి చూసే వరకు ఈ బిడ్డ నీడ చూడు బాయిల పడ్డదమ్మా అయ్యో అయ్యో నీ బాధ్యత ఎట్టగాని ఓ ఈ తాడిపోయి లంచ కొడుకు చెప్పగా చేయగా తప్పు చేయకుండా అయ్యో 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 చూడు వచ్చే చూడు లంచ కొడుకు చూడు చూడ పట్టుకోను బయట ఇల్లు దొరకొట్ట బయట చీర ఎన్ని చదువుకోవాలి ఎన్ని నమ్మకం లేదు నీటి పెద్దదాన్ని నువ్వేందే నేను చేసుకో చిన్నదాని కాకుండా ఆశ్చర్యకరణ కానీ వేస్తే 1000 రూపాయలు ఉన్నాడు సూర్యుడా చంద్రుడా నేనే చేసుకో పొలగా ఎవరు అందమైన వరుడోయమ్మ అందమైన వరుడోయమ్మ ఎదు తినదేడా అందమైన వరుడోయమ్మ అందమైన వరుడోయమ్మ ఎదు తినదేడా అందమైన వరుడోయమ్మ ఈపులోన ఇంత మరణ బొడ్డ తిన్న మనగలరా ఈపులోన ఇంత మరణ పొలగాన్ని చూడబోతే ఎంత ముద్దు కొన్నాడే పొలగాన్ని చూడబోతే పొలగాన్ని చూడబోతే ఎంత ముద్దు కొన్నాడే పొలగాన్ని చూడబోతే నువ్వేదో నేను చేసుకుంటా అయితే నేను చేసుకున్నా ఏ పిల్లగా నన్ను చేసుకోవా పెళ్ళి అమ్మా నా పేరు సుమిత్ర మహారాజు సుమిత్ర మహారాజు నీ పేరు ఏం పేరు నా పేరా అందరికన్నా చిన్న అని దేవాంగరం వీళ్ళందరికంటే చిన్న నువ్వే నేనే నీ పేరేం పేరు నా పేరు పారిజాతం పారిజాతం నువ్వు వాచిపోయిన అంతే ఉన్నావు కానీ దేవగాన్ని నువ్వు కానీ ఒక మాట ఏంది దేవగాన్ని పెళ్లి చేసుకోవా అది ఎందుకు ఏతుదాన్ని లేకపోతే ఇంత చదువుతారు ఉంచి ఇంకెంత చదువు ఏతుదాన్ని అబ్బా నన్ను చేసుకోవా నన్ను చేసుకోవా పెళ్లి నన్ను చేసుకుని నాకు కాదు కానీ బెండకాయ మొదలున్నాడు మొదలు మా నాయన పెళ్లి చేస్తాను మీ మనసు అంతే కదా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి నాకు దేవమాణిక్యం ఎవరు ఇస్తారో వాళ్ళని పెళ్లి చేసుకుంటాను నాగరిక మాణిక్యం నాగరిక మాణిక్యం ఇస్తే చేసుకుంటా నాగరిక మాణిక్యం వరకట్ట అడిగానే ఇస్తున్నాను అట్లా కాకుంటే ఆ పిల్ల అయ్యా నేను ఇస్తారావయ్యా దేవమానికి వంటి దేవా ఓ దేవా దేవాంగని తీసుకొని ఆ బిడ్డ చూడు నాన్న ఎట్టావులకు కావాలి నాన్న నా ఊరు కావాలి నాడు చూడు దేవగారిని పిల్లాని పెళ్లి చేసుకుంటా రావమ్మ అని సుమిత్ర మహారాజులని రావమ్మ పిల్ల రామ 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 తీసుకొని రామ ముని మనోడు వేడికి వచ్చి
వచ్చినావు కదా బిడ్డ నాగలోకం పోయి నువ్వు నాగమానికండి అయ్యో నేను నాగలోకి ఎట్లా పోవాలి ఎట్లా కట్టబారు బిడ్డ ఇగో అంత దూరం పుట్ట ఉన్నది పుట్ట పోయి తాత జనంగా ఎక్కడ వచ్చావంటే పుట్ట బరబర వలిగి నువ్వు అసలు పోతావు బిడ్డ అంతేనా పుట్టగారికి వచ్చింది ఆయన జగంగా మామూలు ఏడబోతుంది నాయన అదెల్లా పబ్బతి కట్టి మొక్కుతుంది కూడా అమ్మ పుట్ట బర పండింది జారి ఆ బిడ్డ వాసకి లోకంలో పూలనే పుష్పాల తోటల పుష్పాల తోటలా ఉన్నది బిడ్డ కూడా అమ్మ చేద్దామనుకున్న బిడ్డ మీరు పాములు అయితే మీరు ముందే పడి చేసుకుంటే మీరు గుర్తు చంపుతారని తీసుకురాగా ఒక్క సంబంధం తీసుకొచ్చిన ఒక్క సంబంధం తీసుకొస్తే పోరని నాకు భయపడ్డాడు మొగడు అయితే వాడు పుస్తకాలను పరిగెత్తే వచ్చేదచ్చే తీలిచ్చి దగ్గర ఎవరు చేసుకోవాలి బిడ్డని కళ్ళు రోజు కట్టున్నాయి నీరు నాగురా నలనాగురా స్నానం చేసి వస్తాయి పూల తోటలో పూలు కట్టుకుంటాము పూలు అయితే సంబరం చాలా ప్రేమ నాకైతే మల్లె పూలు అంటే చాలా ప్రేమ అవి తెల్లగా ఉంటాయి కాబట్టి ప్రేమ పోయిరాడు బిడ్డ పోయిరాడు మామూలు బయలునారు వాళ్ళు కూడా నరవాతనత్తని ఏడు నాగసర్ప అవతారం ఎత్తినారా నాగసర్ప అవతారం ఎత్తి బస్ వాళ్ళ పిల్లగాని నీరు కత్తా అంటే చూడు పిల్లగా దగ్గర ఉన్నది లింగాల కాయసెల్ల తీసి ఆ చోట వేసింది తెల్లని వస్తువు అంటే నాగన్నకి ఇష్టమాట ఆ తెల్లని మాత్రం 7 గంటల ముందర తెల్లని మాత్రం వస్త్రం ఎప్పుడు వేసిండో 7 అక్క ఎల్లాలి చూడు తెల్లని వస్త్రాన్ని చూసి సంబరపడకుండా చూడవమ్మ కాయ చెల్లెల బోరు నాగప్ప నాగయ్య నాగరాజా అయ్యో పోతాండి నాగమయ్య గుడి నాగమయ్య గుడి నాగరాజా మీరు నాట్యమాడ వచ్చినార నాగరాజా అయ్యో చుట్టూరా జొన్న పేరు నాగరాజా మీకు నచ్చగలమనాగర పుట్టిన పొలగాడైతే మంచిగా ఉన్నాడు ఎక్కడ మన అయ్య పెళ్లి చేసిన పేరు వాడు పెళ్లి నేను చేసుకుంటా ఎవరి పాట మంచిగా వాడతారో అలా చేసుకుంటాను పాటలైతే రావు పాడైతే రాదు మరి ఎట్లా పాట రాదు నాకే పాట నేర్చుకోవాలి పాడంటే ఏదో వచ్చిన పాట 20 పాట పాడుతున్నాను నచ్చలేదు అనుకున్న అనాడు నాగులమ్మ
అలా పాడు సాంగ్ మంచి మంచి సాంగ్ చేస్తా ఆయన మంచివాడా అని ఉత్తర వచ్చింది ఉత్తర వచ్చాడా మూడు ఉండు లేడమ్మో అందరి మగళ్ళు సినిమాకి వెళ్ళి చీరలు వేస్తుంటే సినిమాకి వెళ్ళిన నా మగుడు తిరగడ తెచ్చిండే అందరి మగలు చెల్లాకెళ్ళి చేపలు తెస్తుంటే చెల్లాకెళ్ళిన నా మగుడు కప్పలు తెచ్చిండే అందరి మగలు బొంబాయి వెళ్ళి బట్టలు తెస్తుంటే బొంబాయి వెళ్ళిన మగుడు భరిగా తెచ్చింది దిక్కువాలి కానీ ఏం పాట పాడతారు అంటే నాగమ్మ నాకండి అన్నది పిల్లగాని ఊరెక్కడ నీ పల్లె ఎక్కడ నా పేరు సుమిత్ర మహారాజు నీ పేరు ఏ పేరు నాగమాణిక్యం నువ్వు నాగకన్యావా అందరికంటే చిన్నదానివా ఏ పిల్ల నేను పెళ్లి చేసుకున్నా నాగమాణిక్యం ఎవరిస్తారు రాపిల్ల నాగమాణిక్యం నాకే ఉన్నదంటే రాపిల్ల నేను పెళ్లి చేసుకుంటానా చిన్నదాన్ని నాగకన్యను తీసుకున్నది మునివారు తీసుకొచ్చిందమ్మా అయ్యా మునివారా నాగమాణిక్యం అంటే నాగకన్య కూడా తీసుకొచ్చిన సరే బిడ్డ ఇక మునిలోక పోయి నువ్వు ముని మాణిక్యమునే మంటలు బిడ్డ చూడమమ్మా అవ ముని మాకు మునిలోకి వచ్చిన మునికన్య తీసుకొని అవ మునివరుడు వేటికి వచ్చింది అమ్మా ఇంత మునికన్యను కూడా తీసుకొచ్చిందయ్యా కానీ బిడ్డ పిల్లగాళ్ళు ఈ పొల్ల పొల్లే ఆడదే కాదు మీకు పెళ్లి చేసే దిమ్మదారు నాది ఆమె ఆడపిల్ల గాని నీ మగ పిల్లగానే చెత్త గాని అని గారడ మునివారుడు ఎప్పుడు అన్నాడు ఓ పిల్ల మరి ఓ పిల్ల అట్లా వెళ్ళి చెత్త మాత్రమే కంక బొమ్మ కొట్టి మాత్రమైనా ఎదురు బొమ్మ కొట్టి నాగసరం చేసి పాడబడ్డని అన్న బయటికి వెళ్తాడు అదే పర్వాలేదు అనే గానాడు మాత్రమే ఎదురు బొమ్మ వచ్చింది నాగసరం చేసింది ఏమంటా పాడబడుతుంది నాగన్న సుమిత్ర ఇరువురు దొంగలు అని ఆ బిడ్డ వాడుతాంటే పుట్టలో ఉన్న నాగ సర్పాన్ని చూడు మా చెల్లె ఎమ్మడి ఏడుగురు దొంగలు పట్టదట వారిని నేను బతకనిస్తానా ఎమ్మడి ఏడుగురు దొంగలు పట్టదట వారిని నేను బతకనిస్తానా అని పుట్టలో ఉన్న నాగన్న చూడమమ్మ పై పైన నాగన్న చూడ బయటికల్లా నాగతర్మం బయటికి వస్తే చెల్లె రత్నవేలు ఉన్నది ముగ్గురు ఆడివాళ్ళు ఉన్నారు మునివారుడు ఉన్నాడు ఆనాడు మునివారుడు ఏమన్నాడు అయ్యో బిడ్డ రత్నవేలి ఆనాడు మీ అన్న చెవులు నువ్వు ఎట్లా పువ్వులు పెట్టావు ఈ దేవమాణిక్యం నాగమాణిక్యం మునిమాణిక్యం అట్లా పెట్టి బిడ్డ అన్నాడు అన్నప్పుడు ఆ దేవమాణిక్యాన్ని తీసింది కుడి చెవులు పెట్టింది నాగమాణిక్యాన్ని తీసింది ఎడవ చెవులు పెట్టింది ఆ మునిమాణిక్యాన్ని తీసి